So look guys, what's up, welcome to the channel. It's me Pawan Asan Vlogs. సో ఇప్పుడు వచ్చేసి కొత్తగా నేను మైక్ అడాప్టర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది అంటే ఎల్ షేప్ అడాప్టర్. సో దీని టెస్టింగ్ కోసం అని చెప్పి ఒక రైడ్ అనుకుంటున్నా, కానీ ఎప్పటికీ కుదరట్లేదు అది ఎప్పటి నుంచో. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు సండే కదా, జస్ట్ అట్లా క్యాజువల్గా రైడ్ పోదాం అనేసి చిన్నగా అనుకున్నాను. కానీ టైం చూస్తేనేమో ఇప్పుడు ఇట్టుంది. సన్ రైజ్ చూడండి ఎట్లుందో ఒకసారి. సో నా ప్లాన్ ఏంటంటే, ఇంతకుముందు నేను కొంచెం ఎక్స్టెన్షన్స్ వాడేటోని గోప్రోకి, అది హెల్మెట్ మౌంట్ నుంచి దీనికి కొంచెము. అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ అనేది పైకి పెరగడం వల్ల ఈ వ్యూ అనేది ఇది కనపడకుండా ఉంటాండా. అలాగే ఇప్పుడు దానికి చేంజ్ చేశారు అంతా. నేను కూడా చెక్ చేశాను ఒకసారి, మనం రీసెంట్గా ఒక వీడియో కూడా చూసుకున్నాను చిన్నగా ఎలా ఉందనేసి. కానీ ఇప్పుడు దానికి మైక్ అడాప్టర్ పెట్టలేదు, ఏం ఎక్స్టెన్షన్స్ లేకుండా ఓన్లీ చిన్న మౌంట్కి, ఇది హెల్మెట్ మౌంట్కి వస్తుంది, దాన్ని మాత్రం పెట్టాను. అది నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఈ లెవెల్ అంతా కవర్ అవుతుంది అనమాట. ఒక పర్ఫెక్ట్ వ్యూ టైప్లో నాకు అనిపించింది. సో దానికి ఒకసారి ఇట్లా చెక్ చేద్దాంలే ఏమవుతుంది అని చెప్పి ఉద్దేశంతో అనుకున్నా. అందుకే ఈరోజు కూడా కొంచెం ఒకటే వెళ్ళాను. ఏంది ఇక్కడ పసుపు కలర్ ఉందంతా, సారీ పసుపు అండి, గ్రీన్ కలర్. ఈ కలర్ ఏమో పడినట్టుంది. సో దానికే ఒకసారి టెస్టింగ్ అయిపోతున్నది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాడ్లు అడ్డం పెట్టారు, మీరు చూసింటారు డివైడర్ కాట. రీసెంట్గా అనుకుంటా, ఐ థింక్ 1 month ఏమో అయింది, అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అనమాట. ఎదురుగా స్పందన హాస్పిటల్, స్పందన కాదు, దేవి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ దగ్గర. అక్కడ ఎదురుగా దేవి నర్సింగ్ హోమ్ ఇది, ఇటు ఈ పక్క వచ్చేసి టర్నింగ్. ఆడ ఏమైందంటే, నైట్ టైంలో బైక్ అతను ఎవరు నార్మల్గా వస్తుంటే వెనకాల ఈచర్ వచ్చి కొట్టేసింది. ఈచర్ మొత్తం వ్యక్తి యొక్క బాడీ పైన ఉంది. దానివల్ల అది అప్పటి నుంచి క్లోజ్ చేశారు, ఇంకా ఆ రోజు నుంచి. చాలా ఘోరంగా జరిగింది. చాలా మంది డ్రైవర్ వాళ్ళు చెప్పినారు, అసలు బైక్ అట్ తప్పే లేదంట. వాడు ఐచరతనే స్పీడ్గా వచ్చేసాడు, గుద్దానే బ్రేక్ కంట్రోల్ కాలేదు, అది కొంచెం ఇష్యూ. బ్రేక్ కంట్రోల్ కాకపోవడము, యాక్సిడెంట్ అవ్వడం అంట, అన్ని క్షణాలు అయిపోయాయంట. అందుకే నైట్ టైం అక్కడ పెద్దగా లైట్ కూడా ఉండదు. విచిత్రం ఏంటంటే అక్కడ, అందుకే ఇంకా ఏం చేయలేము మనము. అయ్యో, ఇప్పుడు క్షణాల్లో జరిపే వాటికి ఎవరు ఏం చేయలేరు. సరే అయితే సరే, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఈరోజు 16 degrees పడింది మార్నింగ్ నేను చూసేప్పుడు. మార్నింగ్ 6 o'clock చూస్తే 16 degrees ఏమో ఉంది టెంపరేచరు. కానీ అంతగా అనిపించలేదు నాకైతే కనుక ఈరోజు, ఎందుకంటే ఎప్పుడే వేడికి కాఫీ తాగేసి వచ్చాను కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. ఓహో, ఈరోజు ఏమన్నా మినిస్టర్ గారు ఏమన్నా వస్తున్నారా ఏమన్నా నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే అంతా రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరన్నా ఎమ్మెల్యేను, ఎంపీను, మినిస్టరు ఎవరో ఒకరు వస్తుంటే కానీ క్లీన్ చేయరని చెప్పి మా ఊళ్ళో టాకు. చూడాలి ఎవరు వస్తున్నారు. ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, మన పని మంది, ఎవరి పని వాళ్ళది. కలిసి ఇది ఏ బండి ఇది ముందర, జావా. అదే మొన్న రీసెంట్గా ఇక్కడ చూసాడండి సిపిఐ వాళ్ళది, రీసెంట్గా ర్యాలీ చేశారు కదా సిపిఐ వాళ్ళు. నాకు ఎందుకో గుర్తులేదు ఎందుకు చేశారనేది, అంటే రీజన్ తెలియదు. చేశారనేది గుర్తుంది కానీ ఎందుకు చేస్తారనేది రీజన్ తెలియదు. అట్లా ఎవరైనా ర్యాలీలు చేసినప్పుడు మాత్రమే ఇట్లా విగ్రహాలకి అన్నీ క్లీన్ చేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఎందుకో మిగతా రోజులు కూడా పట్టించుకోవాలి కదా.
మిగతా రోజులు కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇంకా అక్కడ మీకు తెలిసే ఉంటుంది ఇంకా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలా ఉంటుంది సిచ్యువేషను. ఏదన్నా జరిగితే తప్ప, అది ఏదన్నా ప్రొటెస్ట్ కానీ ఏదన్నా చేయాలనుకుంటే తప్ప ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోడు. ఉంది ఒక విగ్రహము అన్నట్టు పోతూనే ఉంటారు. ఓ ఈడు పోడు ఆడు పోనీడు ఏందిరా ఇది. లాస్ట్లో ఇప్పుడు చాలా వరకు నేను ఏదో మర్చిపోయాను చెప్పు, నోట్లోకి వచ్చింది కానీ చెప్పడానికి వచ్చింది కానీ మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోయా టాపిక్. అది నాకు ఈ సర్కిల్కి వస్తే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఎందుకో అని. ఎందుకంటే ఈ సర్కిల్లో నా ఫ్రెండ్కి ఒకటి యాక్సిడెంట్ అయింది. అది పడదు ఎట్లా అంటే బైక్లో వస్తుంటే ఆపోజిట్లోంచి ఎవడు ఫుడ్ డెలివరీ అవుతానో ఎవడో తెలీదు, వాడు సారీ నా ఫ్రెండ్కి ఆ సెంటర్లో యాక్సిడెంట్ అయ్యిందనమాట. దానికి గాంధీ సర్కిల్ అంటాం యాక్చువల్గా అయితే కనుక. ఆ సర్కిల్కి ఎప్పుడు వచ్చినా సరే నాకు వాడే గుర్తొస్తాడు. ఎందుకంటే వాడు యాక్సిడెంట్ అయిన తర్వాత వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు నుంచి కలిసి నువ్వు వెళ్ళి చూసాము, అంతా మాట్లాడడం అంతా చేసుకున్నాం, అంతా అయిపోయింది. కానీ వాడిని నేను లాస్ట్ ఇంకా ఆ సర్కిల్కి వచ్చి ఇంకా వాడే గుర్తొస్తాడు. ఎందుకో నాకు తెలియదు, ఎందుకంటే వాడు ఇప్పుడు బతికి లేడు కాబట్టి. సరే టాపిక్ చెప్తే కనుక నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు నాకు అంత క్లోజ్ అనమాట. ఫ్రెండ్ అనేదానికంటే నా బావ అనేదానికి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. అట్లాంటి వాడు ఇప్పుడు లేడు అనేదాన్ని నేను ఇంకప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన ఫోటో ఎప్పటికీ నా ప్రొఫైల్లో ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడియాలో కానీ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టా అకౌంట్లో కానీ ఫేస్బుక్లో కానీ ఉంటుంది నాది 100 ఫోటో. ఎప్పటికీ నా గ్యాలరీలో కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. కానీ వాని ఫొటోస్ ఎప్పుడైనా చూస్తే కనుక ఆ రోజు మొత్తం నాకు ఎట్టో ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి కానీ ఏదన్నా ఒకటి చనిపోతే కనుక ఒక రకము, కానీ వాడు చంపబడ్డాడు పబ్లిక్లో. అది కూడా సొంత వాళ్ళే, వేరే వాళ్ళ చంపిండే ఏదో ఒక రకం ఏదో పగలు ఉంటాయిలే అన్నికి. సొంత చిన్నమ్మ కొడుకో వాడిని చంపిండేది. వాడేం బయలుపోయిన బయట తిరుగుతున్నాడు కొడుకు. వీళ్ళు మాత్రం ఇప్పుడు మేము లాస్ట్లో ఉన్నాం కదా. ఇట్స్ ఏ పెయిన్ఫుల్ వెరీ మూమెంట్ అండ్ దానికి మాటలు లేవు. సో మొత్తం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. వచ్చేసి కొంచెం ప్యాకెట్ ఉండే, అది ప్యాకెట్ ఇవ్వాల్సినది ఇచ్చేసాను. సో ఇదంతా మా ఓల్డ్ ఏరియా అనమాట, ఓల్డ్ జాగర్ అంటారు దీన్ని. ఈ రూట్లో తెగ తిరిగినాం మేమైతే కనుక. అడ్డదిడ్డంగా ఉంటారు కదా ఇక్కడ. సో ఇది వచ్చేసి పోతిరెడ్డి గ్రౌండ్ అంటాం మేము మ్యాక్సిమంగా. అందరికీ ఇదే పేరు అనేది, అది ఎందుకు వచ్చిందో పేరు నాకు తెలియదు. సో మీరు లాస్ట్ టైం ఎగ్జిబిషన్ వీడియో చూసారు కదా, ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తాను చూడండి ఒకసారి. అది ఉండిండేది ఇక్కడే అనమాట, ఈ ప్లేస్లో ఉండిండేది. దగ్గర 3 months ఏమో ఉండింది. నియర్లీ 3 months ఏమో ఉన్నింది అక్కడ. ఇది ఓహో సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ మా ఇండికేటర్ వేసినా పోయి నేను, మా ఇండికేటర్ వేసిన అడ్డంగా దూరుతారా ఏందరా మీరు? ఇంకా ఒక్కడు రాలే, వస్తారా రారా ఈరోజు మా ఎదురు ఒకటే. ఒకడు వచ్చినాడు. ఏం చేస్తున్నావు నువ్వు? కెమెరా
అంతేకాక సో గ్రౌండ్కి అయితే వచ్చేసినాం, మళ్ళీ కలుస్తాం లాస్ట్లో. సో క్రికెట్ అయితే మ్యాచ్ ఆడేమో ఆడికి గొడవలు పడి అన్నీ చేసుకొని లాస్ట్కి అయితే ఓడిపోయామన్నమాట. వాళ్ళు ఒక వికెట్ తేడాతో గెలిచారు వాళ్ళు. వచ్చేసి చెనకేశ్వరం గుడి అనమాట. ఇది ధర్మవరంలో చాలా ఫేమస్. ఇక్కడ ధర్మవరంలో రథోత్సవం జరుగుతుంది కదా, తేరు అది జరిగేది చెనకేశ్వరం అనమాట. ఉండదు. సో ఇది మా గేమ్ స్టార్ట్ అయ్యింది లేట్గా స్టార్ట్ అయింది. 8:30కి స్టార్ట్ చేశారు. అందరు వచ్చి టీం డిసైడ్ చేసుకొని అన్నిటికంతే కలుపుకొని. సో ఇదన్నమాట ఇప్పటికి వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. ఓర్ని ఏంది బాయ్. So signing off, this is Pawan Hassan Vlogs. See you then.